ఏమి చేయలే డాక్రా గ్రూప్కి ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రము డాక్రా వాళ్ళకి రుణమాఫీలు అన్నీ చేసినాడంటారు. గెలిచినాడు, ఏం చేసినాడు? రైతులకి రుణమాఫీ అన్నాడు. వాళ్ళల్లో రైతులకి రుణమాఫీలు చేసుకున్నారు, కానీ పక్కన రైతులకు రుణమాఫీ చేసినారా? పలానా రోడ్లు బాగా వేస్తామన్నారు, యాడేసినారు? మా అత్తగారి ఇంటికి పోదాంపా, మా అత్తగారి ఇంటికి పోతే రోడ్డే బాగలేదు, కూడే రోతుల అసలు రోడ్డే లేదు. మళ్ళా ఏం చేసినాడు? మళ్ళా రోడ్డు మీద రోడ్డు వేసేదేనా? పక్కనే చూపించండి, పల్లెల్లో చూపించండి. ఇప్పుడు ఆయన సీఎం వచ్చినాడు మాత్రం 4 కోట్లు 5 కోట్లు ఖర్చు అవుతుంది. ఎందుకు అవుతుంది? అదే డబ్బుని పల్లెల్లో పెట్టి వాటర్ ట్యాంకులు కట్టిమండి, బాత్రూమ్లు కట్టిమండి, వీధుల్లో దీపాలు లైట్లు వెళ్ళింది, ఎట్లా వస్తుంది? అంత డబ్బు ఖర్చు పెట్టి వచ్చేది పోయేది మాలాంటి వ్యాపారస్తుల మీద పడేది. ఎందుకు? ప్రతిదీ వస్తూనే ఉంది, గవర్నమెంట్ వస్తుంది పోతుంది, ఖర్చులేమో భరాయించేది మేమే, మా అన్నతినే వేస్తున్నారు ఖర్చులన్నీ. ఎందుకు వెళ్ళా? దానికి ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్, నోట్ల మార్పిడి ఏమంత అవసరమా? మాకొద్దు అవన్నీ. మాకు జగన్ వస్తే చేస్తాడు బాగా అంతే. చంద్రబాబు పరిపాలన అంటే ఇస్తానని చెప్పి హామీలు సరిగా నెరవేర్చలే, అవి చెప్పిన హామీలు నెరవేర్చలేదు. ఈ డాక్రా మహిళలకి ఇది లేదు, ఇంకా ఇది రుణమాఫీలు సరిగ్గా చేయలేదు. ఇవన్నీ చేయకుండా నిలబెట్టాడంతా. అవునండి, అది ఎట్లుందంటే ఎవరు ఎల్లో చొక్కా వేసుకున్నారో వాళ్ళు మాత్రమే బాగుపడినారు. వాళ్ళ చౌదరులు తప్ప వేరే వాళ్ళు ఎవరు బాగుపడలేదు. ఏం పనులే చేయలేదు. వాళ్ళ అనుచరులు వాళ్ళ మనసులు దోసుకుంటే సరిపోయింది. ఏం చేయలే ప్రజలకి. ఈ నీటి సమస్య పైన డ్యామ్లే ఉండే, నీళ్ళే లేవు, చుక్క నీళ్ళు లేవు. పంటలు పెట్టుకునే ఎండిపోతాయని ఏ రైతు పంటలు పెట్టుకునేది లేదు, ఏంది లేదు. ఏం జరిగిందండి? అన్నీ తెలుగుదేశం వాళ్ళ కుటుంబాలకు మాత్రం న్యాయం జరిగింది. పేద ప్రజలు ఎంతమందిని చూస్తున్నారు మీరు? 3000 ఇచ్చి ప్రమాణం చేయండి, ఓటేయండి అంటున్నారు. ఏ ప్రభుత్వమైనా ఇస్తే మంచి జరగాలని కోరుకుంటారు, కానీ 3000 ఇచ్చి ప్రమాణం చేయండి, లేకపోతే మీరు మీరు మేము ఇస్తున్నాం కదా అంటే ఎవరు ఇస్తారండి? గవర్నమెంట్ ఇస్తుంది. ప్రజలకైతే ఏం జరగలేదు. ఏదో కొద్దిగా వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం జరిగింది. ఇది వాస్తవం అంతే. ఏమి ఈ అబ్బకి ఎంటికేయాలని అది చెప్పు. ఈ అబ్బకి ఎంటికేయాలని ఏం చేసినా వద్దు అనుకున్నావు. ఆ అబ్బకి వేయాలా, ఇడిచిపెట్టాలా. 5 ఏళ్ళు నువ్వు వెళ్ళావు, దొంగతనం చేసినావు, మంచితనం చేసినావు, నీ పక్కన పెట్టు. ఇప్పుడు ఆ బిల్లునికి వేయాలా? నువ్వు సీఎం కావద్దు, జగన్మోహన్ రెడ్డి కావాలా, ఆ బిల్లుని పరిపాలన చూడాలా. అది నా పరిష్కారం. ప్రత్యేక హోదా కోసము 2011 నుంచి పోరాడుతున్నాడు. అందరినీ తీసుకుపోయి జైలు వేసి ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజీ కావాలని చెప్పని అన్నాడు. ఇప్పుడు పోయి 4.5 సంవత్సరంలో నుంచి ఇప్పుడు పోయి ప్రత్యేక హోదా కావాలని చెప్పని కూర్చుంటున్నాడు. వీళ్ళందరూ లోపల వేసేసాడు. మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని ఇప్పుడు పోయి కూర్చున్నాడు. ఇది ఎంతవరకు సమాజం తెలియదు. జగన్ వస్తే బాగుంటుందని చెప్పని మేమంతా కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.